ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి నిలబెట్టుకుందని దన్నూరు గ్రామస్తులు అన్నారు. దన్నూరు గ్రామస్తుల చిరకాల కోరికైన హై లెవెల్ వంతెన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క దన్నూరు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తుల చిరకాల కోరికైన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి నిర్మాణానికి అన్ని రకాల సహాయక సహకారాలను అందించి ఈరోజు 3,30,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో మంత్రి సీతక్కకు ఆడే గజేందర్కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను దన్నూరుని నా సొంత గత ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు అప్పుడు ఇచ్చినటువంటి హామీ దన్నూర్ బి గ్రామ ప్రజల చిరకాల వాంఛ, మా దన్నూర్ బి గ్రామ ప్రజల వర్షాకాల కష్టాలు తెలుసుకొని ఈ రోజు దన్నూర్ బి బ్రిడ్జ్ కోసం 3 కోట్ల పైచిలకు నిధులను విడుదల చేసినందుకు మంత్రి సీతక్క గారికి, అదే విధంగా మా దన్నూర్ బి గ్రామ ప్రజల బ్రిడ్జ్ కోసం చొరవ అంతే సమానంతో చొరవ చూపినటువంటి మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేంద్ర గారికి మా దన్నూర్ బి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఒక్క మాట కూడా మాట్లాడని ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మేము తెచ్చినామని చెప్పి చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. దయచేసి ఇప్పుడైనా మంత్రి సీతక్క గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు చేసేటటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అడ్డుపడకుండా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకు తోడు